ఓకేనండి, పాఠంలోకి వెళ్దాం. మనం ఇంతవరకు బైబిల్ మత పుస్తకమా అనే శీర్షికలో 3 పాఠాలు చెప్పుకున్నాం. బైబిల్ అనేది మత పుస్తకం కాదని, బైబిల్ అనేది దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుని పుస్తకమని 3 శీర్షికలు, అంటే 3 ఎపిసోడ్లుగా లేదా 3 లెసన్లుగా 3 రోజులు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా బైబిల్ మత పుస్తకమా, దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుని పుస్తకమా? సృష్టికర్త అయిన వాడు దేవుడు గనుక సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని ఆయన తెలియజేస్తాడు. దేవుడు తెలియజేసిన వాటిని ఈరోజు సమాజం పాటిస్తుంది, చేస్తుంది. ఏదైతే దేవుడు చెప్తున్నాడో వాటన్నిటినీ చేస్తూ, వాటిని అనుభవిస్తూ, చివరకు దేవుడు మనిషికి ఇచ్చిన ఈ గ్రంథాన్ని ఒక మతానికి సంబంధించిందిగా చూడకూడదు అన్న ఉద్దేశాలతోనే ఈ పాఠం చెప్పబడుతుంది. అందులోనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు ఆహార ప్రియులు చాలామంది ఉంటారు. ఆహార ప్రియులు అంటే భోజనం చేసేవారు. దేనినైనా భోజనం చేసేటప్పుడు, ఆహారాన్ని భోజనం చేసేటప్పుడు దాని యొక్క రుచిని అంగిలి అనేది తెలియజేస్తుంది. మనకి నాలుక మనకి తెలిపేస్తుంది. నువ్వు ఏ రుచి తిన్నావో వెంటనే తెలియజేస్తుంది. తిని రుచిని తెలుసుకునే మనకి నాలుక ఎలా అయితే ఒక ఆహారం యొక్క రుచిని తెలుపుతుందో, అలాగే మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మనం వినే మాటలను కూడా చెవి పరీక్షిస్తుందన్న సంగతి మనకు తెలియాలి. మనం ఎంతసేపు ఎవరు చెప్పినా ఆ మాటలు నమ్మడమే తప్ప, ఆ మాటలను ఏ రోజైనా చెవి పరీక్షించిందా? పరీక్షించాలి. నాలుక ఎలా అయితే రుచిని పరిశీలిస్తుందో, ఆహారాన్ని తిన్న వెంటనే రుచిని పరీక్షిస్తుందో, అలాగే బయట చెబుతున్న మాటలు, వింటున్న మాటలు చెవి ఏం చేయాలి? పరీక్షించాలి. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా? ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. నీకున్న అంగిలి నాలుక ఆహారాన్ని ఎలా అయితే రుచి చూస్తుందో, నీ చెవులు కూడా మాటలను పరీక్షించాలి. ఎవరు ఏది చెప్పినా అది నిజమని నమ్మి మోసపోకూడదు. చాలామంది చెప్పుడు మాటలుగా చెబుతుంటారు. వాటిని విని మనం మోసపోయి మన ఇతరులతో ఉన్న, లేదా రక్త సంబంధులతో లేదా స్నేహితులతో ఉన్న బంధాలని కోల్పోకూడదు. ఎవరో ఏదో చెప్పారని వెంటనే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకొని మనకున్న బంధువుల్ని దూరం చేసుకోకూడదు. చెవి ఏం చేయాలి? మాటల్ని పరీక్షించాలి. పరీక్షిస్తే మేలేదో కీడేదో, ఏది నిజమో ఏది అబద్ధమో మనకు అర్థమవుతుంది. చూడండి, దేవుడు మాటలను పరీక్షించాలని కూడా చెప్తున్నాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఏమన్నారు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మార్కు సువార్త 4:24. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త మాటలు వినడంలో కూడా ఉండాలి. మనం దేని విషయంలో జాగ్రత్తలు చూస్తాం? డబ్బును దాచుకోవడం విషయంలో జాగ్రత్తలు చూస్తాం. గాజు వస్తువు ఏదైనా ఉంటే పడిపోతే పాడైపోద్దని జాగ్రత్త చూస్తాం. మొబైల్ దాచే విషయంలో జాగ్రత్త చూసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మాటలు వినే విషయంలో మీ చెవి జాగ్రత్త కదండి.
మన చుట్టూ చాలా చెట్లు పెరుగుతుంటాయి. పెరుగుతున్నప్పుడు చెట్లు పెద్దవైన తర్వాత ఏం చేస్తారంటే, ఎవరైతే ఆ చెట్లు పెంచుతున్నారో అడవుల్లో కానీ ఊర్లలో గ్రామాల్లో ఉండే చెట్లను దాన్ని అమ్ముకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ చెట్టుని నరికేస్తారు. నరికిన తర్వాత ఆ నరికిన మొద్దులో నుంచి మళ్ళీ ఏమొస్తుంది? చిగురు వస్తుంది. ఎలా వస్తుంది? చెట్టు నరికిన తర్వాత ఆ మొద్దులో నుండి చిగురు పుడుతుంది. ఎలా వస్తుందో బైబిల్ చెప్పింది. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగిర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయనని నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది సిగుచ్చును. నరకబడిన చెట్టు మొద్దు ఎలా మొలుస్తుంది మళ్ళీ అంటే, నీటి వాసన చేత, నీటి వాసన మాత్రము చేత అది సిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. చూడండి, అంటే నరికేసిన మొద్దు ఎలా లేతగా చిగురిస్తుందో కూడా దేవుడు, ఈ సృష్టికర్త కదండి ఆయన. దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించిన ప్రతి దానిలో ఏమేం జరుగుతుందో ఆయనకు అన్నీ తెలుసు. ఆయన తెలిసినవన్నిటినీ తన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాపించాడు. అంటే ఆయనే సృష్టికర్త అని మనం గుర్తించడానికి ఆధారంగా సృష్టిలో జరిగే వాటన్నిటినీ తన దేవుని గ్రంథమైన ఈ బైబిల్లో రాశాడు. మత పుస్తకం కానే కాదిది. చాలామంది భోజనం చేసిన తర్వాత, ఆహారం తిన్న తర్వాత ఉదయం అయ్యేసరికి వాంతులు చేసుకుంటుంటారు. భోజనం చేసిన కొద్ది రోజుల తర్వాత, లేదా భోజనం ఉదయం చేశారనుకోండి, అది అరగకపోవడం, చివరిగా హాస్పిటల్లోకి వెళ్ళేంత వరకు పరిస్థితి కూడా వస్తుంది. ఆహారం లోపల ఏమైపోతుంది అంటే, ఎందుకు ఇలా జరిగింది? చాలా ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి అంటే, హాస్టల్లో ఉండే చదువుకునే వారికి, హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేసేవారికి ఒకేసారి అనేక మందిని హాస్పిటల్లో ఒకేసారి జాయిన్ చేస్తారు. ఎందుకు ఇలా అందరూ ఒకేసారి ఈ వాంతులు ఏంటి, ఇలా జరిగింది ఎందుకు అని పరిశీలన చేస్తే డాక్టర్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఫుడ్ పాయిజన్ అయ్యిందండి అని చెప్తారు. ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ ఏమైందంట? పాయిజన్గా మారింది. ఆహారం విషంగా మారింది. ఆహారం విషంగా మారి వీళ్ళకి అనారోగ్యం చోటు చేసుకుంది. అందుకోసమే హాస్పిటల్లోకి తీసుకురావాల్సి వచ్చింది. ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల చనిపోయేవారు కూడా ఉన్నారు. హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా చనిపోతారు. అంటే తినే ఆహారం కడుపులో చెడిపోవడం అన్నమాట. ఆ రీజన్ కూడా బైబిల్ ముందుగానే చెప్పింది. చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. ఏమవుతుందంట? ఆహారం విషంగా మారిపోతుందంట. ఎలాంటి విషం అంట? నాగుపాముల విషం. ఎందుకలా మారింది? ఆహారము వారి కడుపులో పులిసిపోతుందంట. జీర్ణ వ్యవస్థ సరిగా లేనప్పుడు కానీ, తినే ఆహారము లేదా ముందు రోజుదైనా సరిగా, అంటే ముందు రోజు ఆహారం పెట్టిన అలాంటి ఆహారం తినడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఆహారం పులిసిపోయి విషంగా మారుతుందంట. దాన్నే ఇంగ్లీష్లో ఫుడ్ పాయిజన్ అంటారు. ఫుడ్, ఆహారం ఎలా మారిపోయింది? విషంగా మారిపోయింది. ఎందుకు అలా మారుతుందో కూడా బైబిల్ చెప్పేసింది.
ఎందుకంట ఆహారం కడుపులో పులిసిపోవడం వల్ల అది నాగుపాముల విషం వలె మారిపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు తినే ఆహారం కడుపులో ఏమవుతుందో కూడా, అది ఎందుకు అలా మారుతుంది, ఫుడ్ పాయిజన్గా మారుతుంది అన్న విషయాన్ని కూడా దేవుడు ఎందుకంటే ఈ ఆకారాన్ని తయారు చేసింది ఆయన, ఈ ఆకారానికి కావలసిన ఆహారం ప్రకృతిలో పెట్టింది ఆయన, ఆ ఆహారం ఏమవుతుందో కూడా చెప్పేవాడు కూడా ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త పుస్తకమే ఈ బైబిల్. అద్భుతం కదండి. ఇలాంటి విషయాలు బైబిల్ చెప్తుందా? చెప్తుందండి. ఈరోజు మనం గడియారం చేసుకున్న టైం చెప్తున్నాం చూడండి, ఎంత టైం అవుతుందని. ఈరోజు ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని మనం చెబుతున్నామా? ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలని చెప్పగలుగుతున్నాం చూడండి. ఇలా జరగాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే 365 రోజులు ఒక సంవత్సరం. అంటే భూమి ఏం చేయబడాలి? భ్రమించాలి, తిరగాలి. అంటే భూమి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి. ఇలా భూమి తిరుగుతుంది అని క్రీస్తు శకం ఈ 1500 సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్తే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పేసింది. ఏమని? భూమి కదులుతుంది. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమిని దాని స్థానములో నుంచి కదిలించువాడు ఆయనే. అంటే భూమి కదులుతుంది. ఎందుకు కదలాలి? కాలాలు రావాలంటే భూమి కదలాలి. భూమి కదులుతుందని చెప్పారు, కానీ ఆ భూమిని కదిలించేవాడు దేవుడని ప్రపంచం చెప్పలేదు. కానీ బైబిల్ మాత్రం భూమిని కదిలించేవాడు నేనే అని దేవుడు చెప్పుకుంటున్నాడు. అలా భూమి తిరిగితేనే కాలాలు ఏర్పడతాయి, రోజులు వస్తాయి. ఈరోజు మనం సమయం చెప్పుకోగలం. భూమి కదులుతుందని శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెబితే, ఏ ఖర్చు చేయకుండా బైబిల్ చదివిన మనం ఉచితంగా చెప్పొచ్చు సమాజానికి. చూసారు ఎంత జ్ఞానాన్ని దేవుడు తన గ్రంథంలో భద్రపరిచాడు. తన గ్రంథంలో భద్రపరిచాడు. నువ్వు పరిశోధన చేయకుండా, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా, ధనాన్ని వృధా చేయకుండా దేవుడు ముందుగా, ఇదిగో నాయన భూమిని నేను కలుగు చేశాను, ఆ భూమి కదిలేటట్లు కూడా చేస్తుంది నేనే. కాలాలు మనకు వస్తున్నాయి, సమయం మారుతుంది, రోజులు సంవత్సరాలు మారుతున్నాయి. ఇలా మారాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలంటే ఇదిగో భూమిని నడిపిస్తుంది నేనే అని తనకు తానుగా చెప్పుకుంటున్నాడు గ్రంథంలో. అర్థమవుతుందండి? ఇలాంటి ఎన్నో విషయాలు తన గ్రంథంలో దేవుడు ఎందుకంటే మనం తెలుసుకోవాలి, సృష్టికర్త ఈయనే, ఆధారం ఈయనే మనకి అని తెలుసుకోవడానికి. మహాత్మా గాంధీ గారు ఎక్కువ మంది ఎక్కువ దగ్గర మీరు చూసే ఉంటారు. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట, ఒక 3 కోతులు కూర్చొని ఉంటాయి. ఒక కోతేమో కళ్ళపైన తన చేతులు అడ్డు పెట్టుకొని, ఒక కోతేమో ఆ నోటి పైన, ఇంకో కోతి చెవుల పైన. దాని అర్థం ఏంటి? మహాత్మా గాంధీ గారు చెప్పింది అనమాట. ఈ పిక్చర్ మనకి ఒక ఫోటో కనిపిస్తుంది, ఆ విగ్రహాలను ఆవిష్కరించి అవి కనిపిస్తుంటాయి. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఇది: చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఈ 3 చెప్పే మహాత్మా గాంధీ వదిలేశాడు. కానీ మహాత్మా గాంధీ కంటే ముందే దేవుడు చెప్పేశాడు. దీనికి మించి చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం
15వ వచనం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, మొట్టమొదటి చెప్తున్నాడు మహాత్మా గాంధీ గారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకో. అంటే దేని గురించి చెప్పాడు? చెడు వినకు అంటే చెవుల గురించి చెప్పాడు. తర్వాత చెడు చూడకు అంటే కళ్ళు గురించి చెప్పాడు. చెడు మాట్లాడకంటే నోరు గురించి చెప్పాడు. కానీ దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడో మనకు తెలియాలి కదా. ఒకసారి చూడండి. ఒకసారి నీతిని అనుసరించి నడుచుచు అంటే నీ కాళ్ళ గురించి చెబుతున్నాడు. ఏమని? నీ కాళ్ళు చెడు వైపు నడిపించొద్దు, చెడు నడతలు నడద్దు. తర్వాత యథార్థముగా మాట్లాడుచు, నోరు గురించి చెప్తున్నాడు. ఏమని? నీ నోరు యథార్థత పలకాలి. అంటే చెడు మాట్లాడకు, చెడు నడతలు నడవద్దు, చెడు మాట్లాడొద్దు. నిర్బంధనలో వచ్చు లాభము ఉపేక్షించుచు అంటే నీ హృదయము చెడునిదై ఉండకూడదు. నీ హృదయము చెడు ఆలోచన కలిగి ఉండకూడదు. తర్వాత ఏమంటున్నాడు? లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, అంటే చెడు చేతలు జరిగించొద్దు నీ చేతులతో. తర్వాత హత్యను మాట వినకుండా చెవులు మూచుకొని, అంటే నీ చెవులతో చెడు వినకు. తర్వాత చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు, చెడు చూడొద్దు. చూసారా ఎన్ని విషయాలు చెప్పాడు? అలా చేస్తే, అలా జరిగించిన వాడు ఉన్నత స్థలములన నివసించును, ఉన్నత స్థలాలలో దేవుడు ఉంచుతానని చెప్తున్నాడు. తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉంటాయంట. ఏమేం చెప్పాడు? మహాత్మా గాంధీ గారు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకో అన్న మాటలతో ముగిస్తే, దేవుడు చెడు చూడొద్దన్నాడు, చెడు మాట్లాడొద్దన్నాడు, చెడు వినకు అన్నాడు. ఇంకేమన్నాడు? చెడు నడద్దు, చెడు నడతలు నడద్దు, చెడు చేతలు జరిగించొద్దు, చెడు ఆలోచనలు నీ హృదయంలో పుట్టించొద్దు. చూసారా? అంటే మహాత్ములకు మించి మహాత్ముడైన దేవుడు చెబుతున్న మాటలు ఇవి. చూసారు ఎంత అద్భుతంగా దేవుడు తన గ్రంథంలో రాపిస్తున్నాడు కదండి. చాలామంది విహారయాత్రలకు వెళ్తూ ఎక్కువగా అందరికీ నచ్చే ప్రదేశం, చూసే ప్రదేశం ఏది అంటే సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నీటిని చూసి మురిసిపోతుంటాం. వాహ్ ఎంత బాగుందో అనుకుంటాం. ఆ నీరు ఒడ్డుకు వచ్చే ముందు కెరటాలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? ఏ రోజైనా ఆలోచించామా? వచ్చాయా? మీరు చూసారా లేదా? ఎందుకు వస్తాయి తెలియదు మనకి. మరి అవి తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ దగ్గరికి. యాకోబు రాసిన పత్రిక చూడండి. సముద్రంలో నీరు తరంగాలు పైకి ఎందుకు ఎగిరి పడుతున్నాయి? యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం. ఎందుకు సముద్ర తరంగాలు ఎగిరిపడుతున్నాయంటే గాలి చేత రేపబడుతున్నాయంట. ఆ సముద్రాల తరంగాల్లో ఆ పైకి ఎగసే వాటిని చూసి మురిసిపోతున్నామే తప్ప ఆ తరంగాలు ఎందుకు అలా ఎగసి పడుతున్నాయో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సముద్రాన్ని కలిగించిన వాడు ఆయన గనుక. గాలి చేత అవి రేపబడుతున్నాయి. ఈ ప్రస్తావన ఎందుకు తీస్తున్నాడంటే
ఎవరైతే విశ్వాసం అని చెప్పుకుంటూ సందేహాలు ఉంటాయో దేవుని మీద, అంటే కొంత అటు కొంత ఇటు ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో గాలికి ఎలాగైతే సముద్ర కెరటాల పైకి లేస్తాయో మీ జీవితాలు కూడా అంతే. ఆనందంగా ఉంటే లేచిపోతుంటారు పైకి, బాధ వచ్చిందంటే ఇక దేవుణ్ణే నిందించేవారు మీరు అని చెప్పడానికి అక్కడ చెప్పబడింది. మరి మన ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తే భూమి అంతా ఉండేది నీరు, 3% నీరు, 1% మాత్రమే భూమి ఉంది. 3% నీరు ఉంది, జలంతో నింపబడి ఉంది. 1% మాత్రమే భూమితో నింపబడింది. 3% నీరు, 1% 1% భూమి. మరి 3% కలిగిన ఈ నీరు ఈ 1% ఉన్న భూమిని ఎందుకు కప్పేయడం లేదు? నీరు అంటే సముద్రాలు, మనం ఎక్కడ చూసినా సముద్రాలే, చుట్టూ సముద్రాలే, ఆ మధ్యలో భూభాగం. మరి ఇంత పెద్ద సముద్రాలు ఎందుకు భూమిని ముంచేయట్లేదు? నీరు అక్కడ వరకే వచ్చి ఎందుకు ఆగిపోతున్నాయి? ఎవరు చెప్తారు? మళ్ళీ దేవుడే చెప్పాలి. ఒకసారి చూద్దామా ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం యెషయా గ్రంథం 8 ఎక్కడ ఉంది? సముద్రం గురించి గణేష్. ఇసుకను సరిహద్దుగా చేసి అని మాట రాయబడి ఉంది. టాప్ ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పూర్లేనను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని దేవుడు అంటున్నాడు. ఎందుకు మన సముద్రం చుట్టూ చూసినప్పుడు ఏముంటుంది? ఇసుక ఎందుకుంది? అదంటే సముద్రం ఎంత ఘోషించినా భూమి మీద ఉన్న మనుషుల మీదకి రాకుండా దాని హద్దుగా నిత్య నిర్ణయం చేత నిర్ణయించాడు దేవుడు. చూసారండి, భూమి చుట్టూ నీరున్నా కూడా భూమి మీద మనుషుల మీదకి రాకుండా దేవుడు అడ్డుకట్టలుగా సముద్రం చుట్టూ ఇసుకను సరిహద్దుగా పెట్టాడు. దేవుడు ఇసుకను సరిహద్దుగా పెట్టాడు.
ఎందుకు ఇసుక ఉంటుంది ఎవరికి తెలీదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాయన సముద్రం నీ మీదకి రాకుండా నేనే దానిని హద్దుగా పెట్టాను నేను. ఏంటంటే సముద్రం అక్కడ ఉంటే 1 కిలోమీటర్ నుంచి ఎక్కడ నడాలి మనం? ఇసుకలో నడుచుకుని వెళ్ళాలి. ఎందుకు అంత ఇసుక ఉంది అక్కడ? సరిహద్దులు అవి రాకుండా అక్కడ ఆపాడు దేవుడు. ఒకవేళ అవే లేవు అనుకోండి, మనుషులు బ్రతికే అవకాశమే లేదు. అంటే ప్రతి దాన్ని దేవుడు నిర్ణయించాడా? ప్రతి దాన్ని దేవుడు నిర్ణయించి అన్నీ చేస్తున్నప్పటికీ, ఆయన ఇన్ని మాటలు చెబుతున్నప్పటికీ మళ్ళీ బైబిల్ ఏమనుకుంటున్నాం? మత పుస్తకం అంటున్నాం. మనకు తెలియని సంగతులు ఎన్నెన్నో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇవన్నీ మనం ఎన్నో అనుకుంటున్నాం కదా, ఆయన దృష్టిలో ఎలాంటివి తెలిసి ఇవన్నీ గుసగుస శబ్దం లాంటివంట. మనకి ఏవైతే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయో ఇవన్నీ ఆయన చెప్పిన వాటిలో ఎంత అంటే గుసగుస శబ్దం లాంటివి, అంత స్వల్పమైనవి మనకు తెలియబడుతున్నాయి. మరి ఆయన నిజంగా ఈ నోరు తెరిచి చెప్పాలనుకుంటే ఎన్నో ఉదాహరణలుగా మనకు అర్థం అవ్వడానికి, ఒకదాన్ని చెబుతూ మనకు అర్థం అవ్వడానికి కొన్ని ప్రకృతిలో ఉన్న వాటిని తీసుకొని చెబుతున్నాడు అంతే. అర్థమవుతుందా? అంటే నేను ఎంత గొప్పవాడిని అని చెప్పాలనుకున్నాడు, నేను ఎలాంటి వాడిని తెలుసా అని చెప్పాలనుకున్నప్పుడు ఇదిగో నా శక్తి సామర్థ్యాలు ఎంత అని చెప్పడానికి ఉదాహరణగా ఈ సముద్రం గురించి చెప్పాడు. ఒక అవిశ్వాసి ఎలాంటి వాడో చెప్పడానికి ఇదిగో సముద్ర తరంగాల గురించి చెప్పాడు. అంటే ఉదాహరణలుగా చెప్పిన విషయాల్లో ఎంత నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనం మేఘాలు చూసేటప్పుడు ఇక్కడ బాగా ఎక్కువ వర్షం పడుతుంది, మేఘాలు కాసాయి, ఖచ్చితంగా ఎక్కువ వర్షం ఇక్కడ పడుతుంది అనుకునేసరికి కాస్త వర్షం ఇక్కడ పడి తర్వాత ఆగిపోతుంది. మరి కొంచెం వేరొక ఊర్లో, వేరే గ్రామాల్లో, వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కురుస్తుంది. మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ కురుస్తుంది. ఎందుకు అలా? అక్కడక్కడ కురుసుకొని ఎందుకు మేఘం వెళ్తుంది తెలుసా మీకు? అక్కడక్కడ మాత్రమే కొంచెం కొంచెం, ఎక్కువ కూడా కాకుండా కొంచెం కొంచెం కురుసుకొని మేఘం దాటిపోతుంది. ఎందుకు? బైబిల్ మళ్ళీ చెప్తుంది దానికి ఆన్సర్. ఎవరు చెప్తారు? బైబిలే చెప్పాలి. మళ్ళీ చూడండి ఒకసారి, యోధా పత్రిక యోధా పత్రిక 1వ అధ్యాయం, యోధా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను అన్నాడు. భక్తిహీనుల గురించి చెబుతూ వీళ్ళు ఎటువంటి వారంటే గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. అంటే వాటిలో ఏం లేదు. ఎందుకు అక్కడక్కడ పడి వెళ్ళిపోతుంది మేఘం అంటే అందులో నీరు లేదు కనుక. నీరు లేకపోయేసరికి ఎప్పుడైతే గాలి వీస్తుందో, గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు మేఘం వెళ్ళిపోతుంది. వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, బరువు ఉందనుకోండి, నీరు ఉందనుకోండి, గాలి వీచినా వెళ్ళదు. నిర్జల మేఘం అంటే జలం తక్కువ, అందులో నీరు లేదు. అందుకోసమే చిన్న చిన్న తుప్పరులు, నీటి బిందువులు పడి వెళ్ళిపోతుంది మేఘం. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు రాపిస్తున్నాడు. ఎన్ని విషయాలండి, ఎన్ని విషయాలు దేవుడు రాపిస్తున్నాడు కదా. మనం సముద్రాన్ని చూస్తున్నప్పుడు సముద్రంలో ఏదైనా చెత్త ఉందనుకోండి, ఆ సముద్రం ఏం చేస్తుంది చెప్పండి? ఒడ్డుకి
పంపిస్తుంది, ఒడ్డుకు పడేస్తుంది. అది కూడా దేవుడు ముందుగానే చెప్పేశాడు. అంటే ఎవరిని పోల్చి చెబుతున్నాడంటే, ఇదిగో ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, ఎవరైతే స్వప్రయోజనం కోసం ఆలోచించేవారు ఉన్నారో, స్వార్థంగా దేవుని పరిచర్యలో ఉన్నవారు ఉన్నారో వారి గురించి చెబుతూ, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, తమ అవమానమును నొరగు వెళ్ళగొక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను అని రాసి ఉంది. ఇంకొక దగ్గర ఏమి రాసిందంటే, చెత్త మొత్తం సముద్రం ఏం చేస్తుందంటే బయటికి పారవేస్తుందంట. ఇక్కడ ఏమని చెప్తున్నారు, నొరగ వెళ్ళగక్కువారే, అది సముద్రం ఒడ్డుకు వచ్చేసరి నొరగ వస్తుంది చూడండి. అలాగా భక్తిహీనులు కూడా తమ అవమానాన్ని అలా వెళ్ళగొక్కుతారంట. అంటే ప్రతిదాన్ని పోల్చి చెబుతున్నాడు దేవుడు. పోల్చి చెబితేనే ఎంత జ్ఞానం ఉంటే, నిజంగానే దేవుడు సృష్టి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పుదురు. కానీ ఉదాహరణకి చెప్తే ఇన్ని మాటలు మనం నేర్చుకోగలుగుతున్నాం కదండి. అద్భుతం. ఈరోజు అంబులెన్స్ మీకు తెలుసు కదా, అంబులెన్స్ నెంబర్ ఎంత చెప్పండి? 108. అంబులెన్స్కి 108 అనే నెంబర్ ఎలా వచ్చిందో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక మాటని నెంబర్గా పెట్టారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, యేసు చెప్పిన మాట అంబులెన్స్ నెంబర్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8 అంటే 108. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం 108. చూడండి ఏముంది అక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగులను స్వస్థపరుచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. యేసు చెప్తున్న మాట రెఫరెన్స్ అది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం రెఫరెన్స్లో ఏముందంటే, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులు చేయండి. ఇవి ఎలా పొందుకున్నారు మీరు అంటే, ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. అందుకోసం ఈరోజు అంబులెన్స్ మనకి ఫ్రీ. రోగుల్ని స్వస్థపరచండి అన్న యేసు మాట రెఫరెన్స్. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఆ మాటలు తీసుకున్న వారు ఏం చేశారో తెలుసా? అంబులెన్స్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి ప్రజలకి. దానికి మరి నెంబర్ ఏం పెడదాం? ఇదిగో మనకి ఇన్స్పిరేషన్. ఇగో ఈ మాట ఇక్కడ రాయబడింది కనుక ఈ నెంబర్నే వాటికే పెడదామని పెట్టారు, 108. అంటే మార్గదర్శకం, ప్రపంచానికి మార్గదర్శనం ఏది? బైబిల్ అండి. మంచి దారిలో మనిషి నడవాలంటే బైబిలే. ప్రపంచాన్ని దేవుని వైపు నడిపించేది బైబిలే. నీతి మార్గంలో, సన్మార్గంలో మనుషులు నడిపించేది బైబిలే. మనుషుల్లో మంచితనాన్ని, నీతిని, గొప్పతనాన్ని నిలబెట్టేది బైబిలే. చూడండి ఎన్ని విధాలుగా బైబిల్ ఉందో. ప్రపంచంలో మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం బైబిల్. అనేకుల చేత చదవబడుతున్నది బైబిల్. అనేకులు కొనుక్కుంటున్నది, కొనుగోలు చేసేది బైబిల్. అనేక పుస్తకాలుగా ముద్రింపబడుతుంది, అనేక భాషల్లో ముద్రింపబడుతుంది బైబిల్. గిన్నీస్ బుక్లో రాయబడిన పుస్తకం బైబిల్. ప్రపంచంలో నెంబర్ 1 పుస్తకం బైబిల్. జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత, ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొదట ప్రింటింగ్ చేయబడింది బైబిల్. ఎందుకెంత విశిష్టత? దేవుని పుస్తకం కనుక, ఇది దేవుని గ్రంథం కనుక దీన్ని మించి ఎవరు ఏ పుస్తకం వెళ్ళదు. ఫ్యూచర్ చెప్తున్నాం, ఫ్యూచర్, భవిష్యత్. దీన్ని దాటి ఏ పుస్తకం ప్రపంచ చరిత్రలో నిలబడదు. ఎందుకంటే ఇది మనుష్యుల మాటలు కాదు, మనుష్యుల కథల పుస్తకాలు కాదు,
దేవుని మనసులోని మాటలు, దేవుని గ్రంథం ఇది. అందుకు గనుక ఇది ప్రపంచంలో నెంబర్ 1. దీన్ని దాటి ఏ పుస్తకం వెళ్ళదు. అర్థమవుతుందండి? అంటే అంత మంచి పుస్తకాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని గ్రంథాన్ని మనం దీన్ని దివారాత్రులు ధ్యానించాలి. దివారాత్రులు దీని గురించి ఆలోచించాలి, మనం చదవాలి దీన్ని. దానిలో ఉన్న దేవుని విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే జ్ఞానవంతులుగా దేవుడు కోరుకున్న విధంగా మన జీవితాలని మరల్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం.